హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 74. సూరజ్ మేఘ వైపు అలాగే చూస్తూ మనసులోనే సంథింగ్ సంథింగ్ అదేంటో నేను తెలుసుకుంటానులే కదా అనుకుని, నేను సిద్ధు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తున్నావు నాతో పాటు, తొందరగా రెడీ అవ్వు అంటాడు. మేఘ ఒక్కసారిగా అమ్మో, ఆ రాక్షసుడి చేత నన్ను చంపించాలని ప్లాన్ ఏమైనా చేసావా ఏంటి అంటుంది. వాట్, రాక్షసుడు ఎవడు అంటాడు గట్టిగా. మేఘ సూరజ్ దగ్గరకు వచ్చి అతని నోటి మీద చెయ్యి వేసి, "ష్, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నీ అరుపులు విని రాక్షసుడు పరిగెత్తుకుని రావాలా అంటుంది. సూరజ్ కి అర్థమయ్యి అర్థం కానట్టు ఉండేసరికి అయోమయంగా చూస్తూ పక్క రూమ్ లో రాక్షసుడు ఎవడు అని ఒక క్షణం సైలెంట్ గా ఉండి, అన్నయ్య నన్ను అంటుంది అంటాడు. మేఘ సూరజ్ నోటి మీద నుంచి చేతిని తీసి, అబ్బా ఎంత తొందరగా కనిపెట్టావు బాబు అంటుంది. అన్నయ్య సీరియస్ గా ఉంటాడు అంటే నేను ఒప్పుకుంటా గాని మరీ రాక్షసుని అంటే మాత్రం నేను ఒప్పుకోను అంటాడు సూరజ్. మేఘ, నీకేం తెలుసు నాయనా, ఆ రాక్షసుడు నాతో ఎంత రాక్షసంగా బిహేవ్ చేస్తాడో అంత రాక్షసంగా ఏం బిహేవ్ చేశాడు నీతో అన్నయ్య అంటాడు సూరజ్. మేఘ మనసులో ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి, కదిలితే మీదకొచ్చేస్తాడు, కోపం ఎక్కువైతే గోడకేసి బాధేస్తాడు, ఇవన్నీ నీకు చెప్పలేను, చెప్పినా నువ్వు నమ్మవు అని మనసులోనే అనుకుంటుంది. ఏంటి కదిలితే ఊహాలోహంలోకి వెళ్ళిపోతున్నావు అని అంటాడు మేఘాన్ని కదిలిస్తూ. నేను ఏ ఊహాలోకంలోకి తేలడం లేదులే, అయినా నిన్నే కదా జాబ్ లో జాయిన్ అయ్యింది, లీవ్ అంటే మీ అన్న ఎగిరి తంతాడు, అందుకని నేను రాను, ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దాం, మీరు వెళ్ళండి అంటుంది. ధ్రువ గురించి పూర్తిగా తెలిసిన మేఘ, అదేం కుదరదు, ఇవాళ ఒక కొత్త ఫ్రెండ్ ని తీసుకొస్తానని నా ఫ్రెండ్స్లకి మాట ఇచ్చాను, నీ బెస్ట్ ఫ్రెండ్ మాట నిలబెట్టుకోవాలి అనుకుంటున్నావా లేదా నీ ఇష్టం అని ఒక సెంటిమెంట్ డైలాగ్ వదిలి 15 minutes లో రెడీ అవ్వు, నీ కోసం నేను ప్రియా కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటామని అక్కడ నుండి మళ్ళీ ధ్రువ రూమ్ లోకి దూరతాడు. ఆఫీస్ కి రెడీ అవుతున్న ధ్రువాని వెనక నుంచి హక్ చేసుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని వీపు మీద ముద్దు పెడతాడు. ధ్రువ నవ్వుతూ సూరజ్ ని ముందుకు తెచ్చుకుని, ఎందుకు చిన్న నేనేం చేశానని థ్యాంక్ యూ చెప్తున్నావు, నేను అడగక ముందే నా ప్రాబ్లం ఏంటో తెలుసుకుని నా మాట పోకుండా ఆ అమ్మాయికి కార్ పంపించినందుకు. ధ్రువ అయోమయంగా, ఏ అమ్మాయి ఏ కార్ అంటాడు. ఆ మాటకి సూరజ్ కి ఏదో అర్థమైన వాడిలా, నా తరపు నుంచి నువ్వు ఎవరికి కార్ పంపలేదా అన్నయ్య అంటాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి. లేదు చిన్న, నేను ఎవరికి కారు పంపలేదు అంటాడు. సూరజ్ వెంటనే సీనియర్ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ మురారి గారు, నేను కారు ఎవరు చెప్తే పంపించారు? సిద్ధు సార్ చెప్పారు బాబు. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మళ్ళీ చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. అదేం లేదు, అన్నయ్యకి నేనేమీ చెప్పలేదు కదా, ఎలా తెలిసింది అని అడుగుతాడు. మేనేజర్ చిన్నగా నవ్వుతూ, సిద్ధు సార్కి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు బాబు, తను అనుకున్న వాళ్ళ గురించి 24 గంటలు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సెక్యూరిటీని పెట్టాడు. వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చిన నిమిషాల్లో సిద్ధు సార్కి ఇన్ఫార్మ్ వెళ్ళిపోతుంది. నేను మీరు అమ్మాయితో గొడవ పడుతున్నప్పుడే సార్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, గంటలో అమ్మాయికి కొత్త కారు వెళ్ళిపోయింది అంటాడు మేనేజర్. సూరజ్, థ్యాంక్ యూ మురారి గారు చెప్పినందుకు అని ఫోన్ కట్ చేసి, అప్పటి వరకు ఫోన్ స్పీకర్ లో ఉండడం వలన ధ్రువ కూడా మాటలు వింటాడు. ఇప్పుడు ఏమంటావు అన్నయ్య, ఈ ఒక్క విషయం చాలదా? సిద్ధు అన్నయ్య ఎలాంటి వాడో, మన మీద కోపంతో ఆస్తి అంతా తన గుప్పెట్లో పెట్టుకుని అధికారం చలాయించుకోవాలి అని చూస్తున్న అతనికి ఇదంతా చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బాగా కోపం ఉన్నవాడు ఇది ఒక అవకాశం దొరికింది అనుకుని మన పొరుగు పోయేలా చేసేవాడు కదా, కానీ అన్నయ్య అలా చేయలేదు. నేను మర్చిపోయినా సరే అన్నయ్య మర్చిపోకుండా మన ఇంటి పొరుగు నా మాట పోకుండా చేశాడు. నీలాగా డాడీలాగా నా సమస్య నాకు తెలియకుండానే క్లియర్ చేశాడు. చూసావా చూసావా అన్నయ్య? కాదు, ఇదంతా అతను చేసింది డ్రామా అని నువ్వంటే, నా విషయంలో నీ ప్రేమ కూడా డ్రామా ఏమో? ఒకసారి మనసు పెట్టి ఆలోచించి అన్నయ్య, ఎవరు ఎలాంటి వారో నీకే అర్థమవుతుంది అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు సూరజ్. ధ్రువ ఆలోచనల వేగం అందుకున్నాయి. అవును, అతనికి అన్ని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒక క్షణం అనిపించినా
ఎందుకు చేయాలి అనిపించదు. డాడీ దృష్టిలో మంచికే మారుపేరు సింగమనేని సిద్ధార్థని అనుకోవాలి కదా అనుకుంటాడు ధ్రువ. ప్రియ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ముగ్గురు కారులో కూర్చుని ముందుగా షాపింగ్ కి స్టార్ట్ అవుతారు. అద్దంలో నుంచి మేఘనాని చూసి, ఏంటి మీ బాస్ కి ఆఫీస్ కి రావటం లేదు అని ఇన్ఫార్మ్ చేసావా? ఆ రాక్షసుడికి ఇన్ఫార్మ్ చేసే ధైర్యం ఎక్కడ సచ్చింది? మేనేజర్ కి లీవ్ అని మెయిల్ పెట్టాను. రేపు ఎలాగో అతని చేతిలో నా డెత్ కన్ఫర్మ్. రేపు వచ్చే డెత్ కి ఈ రోజే వెల్కమ్ చెప్పడం ఎందుకు అంటుంది మేఘన. సూరజ్ గుర్రుగా చూస్తూ ఉంటే, నువ్వు ఎలా చూసినా నా విషయంలో అతను రాక్షసుడే అంటుంది. ప్రియా కొరియన్ డ్రామా చూస్తున్నట్టు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, రాక్షసుడు ఎవరు అంటుంది. మేఘా వైపు సూరజ్ వైపు అంతే గుర్రుగా చూస్తూ. ఇంకెవరు? ధ్రువ అన్నయ్య అంటాడు. వాట్, అన్నయ్య రాక్షసుడా? అలా ఎలా అంటున్నావే అంత అందగాడిని పట్టుకుని? అసలు నీకు మా అన్నయ్య ఏ యాంగిల్లో రాక్షసుల్లా కనిపించాడో చెప్పు అంటుంది ప్రియా. అమ్మ తల్లి, ఇక మీ అన్నయ్య భజన ఆపండి అని నోట్లో అందమైన అందాల రాక్షసుడు అనుకుంటుంది. ముగ్గురు కలిసి షాపింగ్ వెళ్లి సన్నీ బన్నీ కోసం టాయ్స్, వాళ్ళకి బట్టలు, చాక్లెట్లు ఇంకా ఏవేవో తీసుకుని సిద్ధు మాన్షానికి వస్తారు. సన్నీ బన్నీ సోఫాలో కూర్చుని మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. సూరజ్ వస్తాడా రాలేదా ఏంటి అని. జ్యోతి పిల్లలతో, డాడీ చెప్పారు కదా నాన్న, బాబాయ్ వచ్చినప్పుడు వస్తాడు, మీరు బాబాయ్ మీద బెంగ పెట్టుకోవద్దు అని. మీరు ఇంకెలాంటి అలగానే ఉన్నారు? బాబాయ్కి ఏమైనా పనుండి రాలేదేమో. నా బంగారాలు కదా, మీరు కొంచెం సేపు నిద్రపోదు గాని రండి అని బతిమాలుతుంది జ్యోతి. అయినా సరే సన్నీ బన్నీ వినకుండా అలానే కూర్చుని సూరజ్ కోసం వెయిట్ చేస్తూ గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. సూరజ్ కారు పార్క్ చేసి, కారులో ఉన్నవన్నీ లోపలికి తీసుకుని రండి అని సర్వెంట్ కి చెప్పి మై క్యూట్ బేబీస్ అని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు. సన్నీ బన్నీ అప్పటి వరకు ఏదో పోగొట్టుకున్న వారిలా కూర్చున్న వాళ్ళు సూరజ్ వాయిస్ వినగానే ఒక్కసారిగా బాబా అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి సూరజ్ మీదకి చంచేస్తారు. హత్తుకుని తల మీద ముద్దులు పెడుతూ వాళ్ళని తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి, నా కోసం వెయిట్ చేశారా అంటాడు ఆప్యాయంగా వాళ్ళ తలని సరిచేస్తూ. ఆ, నువ్వు రావేమో అనుకున్నాం అంటారు మొహం చిన్నగా చేసుకుని. వాళ్ళు అలా చెప్పేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో తడి సూరజ్ గుండెను కదిలి వేస్తుంది. ఐఎమ్ సారీ బంగారాలు, కొంచెం లేట్ అయ్యింది. అయినా ఎందుకు రాను? నా బేబీస్ ని చూడకుండా నేను ఉండగలనా? కొత్త ఫ్రెండ్ ని మీకోసం తీసుకొచ్చా. టాయ్స్, చాక్లెట్లు, ఐస్ క్రీమ్ తెచ్చేసరికి లేట్ అయ్యింది అంటాడు. సన్నీ బన్నీ ఎగ్జైట్ అవుతూ, నా కోసం కొత్త ఫ్రెండ్ వచ్చిందా ఏది అంటారు. వాళ్ళ ముగ్గురు వైపు నవ్వుతూ చూస్తున్న మేఘాన్ని చూపించి అంటాడు. మేఘ సన్నీ బన్నీ దగ్గరకు వచ్చి వాళ్ళని ముద్దు చేస్తూ, నేనే మీ కొత్త ఫ్రెండ్, నేను మీకు నచ్చానా అంటుంది వాళ్ళ బొగ్గలు నవ్వుతూ. చాలా నచ్చారు, ఇంకా మీ స్మైల్ సో బ్యూటిఫుల్, మీరు నవ్వితే భలే ఉన్నారు అంటారు ఇద్దరు నవ్వుతూ. వజ్రం లాంటి కల్మషం లేని పసిపిల్లలని వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు. భావన ఇంకొకసారి వీళ్ళ మీద ఎలాంటి అటాక్ చేయకుండా చూసుకోవాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే, ఆఖరికి నా ప్రాణాలు పోయినా సరే అని అనుకుంటుంది మేఘ. మరి జరుగుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.